డైరెక్ట్ గా చాలా మంది కాల్స్ చేస్తున్నారు, బట్ కొన్ని కాల్స్ మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. సో కళ్యాణ్ చక్రవర్తి గారు ఫ్రమ్ అనంతపురం. కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఏం లేదు, ఈ అన్వేష్ అనేటువంటి వాడికి తల పొగురు నెత్తికెక్కింది. వీడు 2 డ్రోన్లు ఎగిరేసి టూరిజం ప్లేసెస్ ని క్యాప్చర్ చేయడం అనుకుంటే హిందూయిజం గురించి మాట్లాడటము, భారతదేశం గురించి మాట్లాడటము. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము హిందూ సంఘాల తరఫున. దీనిపైన కేసులు కూడా ఫైల్ చేస్తున్నాం అన్ని స్టేషన్స్ లో రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా వీడిని కఠినంగా శిక్షించాలా, ఎందుకంటే వీడిని చూసి చాలా మంది చెడిపోయేటువంటి అవకాశం ఉంది. వీడు బట్టలు వేసుకోవద్దు అంటాడు, వీడి ఇష్టానుసారం గురువు గారిని మాట్లాడతాడు, సీతాదేవిని మాట్లాడతాడు, ద్రౌపదిని మాట్లాడతాడు. ఏందనుకుంటున్నాడు అసలు వీడి గురించి? వీడు ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రమాదము. వీడు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడినప్పుడు వీడిపైన గౌరవం ఉండింది. అవును. తర్వాత వీడు నిన్నటి నుంచి చేస్తున్నటువంటి చేష్టలు చూస్తా ఉంటే అసహ్యం అవుతుంది దీనిపైన. ఇట్లాంటి వాళ్ళ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకూడదు. ఖచ్చితంగా వీడిని బాయ్కాట్ చేయాలా. ఖచ్చితంగా వీడిని ఇండియాని పిలిపించి వీనికి జీలో మడత పెట్టి కొట్టాలి. మీకు విషయం తెలుసా కళ్యాణ్ చక్రవర్తి గారు? ఈ రోజు ఉదయాన్నే ఒక స్టేటస్ పెట్టుకొచ్చాడు. అంటే ఇన్స్టా పోస్ట్ లో ఏం పెట్టుకొచ్చాడంటే, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 6 కోట్ల రూపాయలు ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా, ఆయన ఇంటెన్షన్ లా ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా, నా గురించి మాట్లాడే వాళ్ళు మీరే పిచ్చోళ్ళు అంటున్నాడు ఆయన. ఆయనకు 6 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను ట్యాక్స్ కడుతున్నాను ఆయన. సార్, ఇప్పుడు ఎంతో మంది 100 కోట్లు సంపాదిస్తున్నటువంటి ఇన్స్పిరేషన్ ఉండేటువంటి యూత్ ఉన్నారు ఇక్కడ మన బెంగళూరు లో కానీ హైదరాబాద్ లో కానీ స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టి దేశానికి వాళ్ళ సేవ చేస్తున్నాడు. ఎంతో మంది యంగ్స్టర్స్ ఐఐటీలు చదివి పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఇండియాని ముందుకు తీసుకుపోతున్నారు. వీడి ఇండియాలో వేస్ట్. ఇండియాలో ఉండే భిన్నత్వంలో ఏకత్వం 6 కోట్లతో వచ్చేస్తుందా? ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ ఉద్దేశం ఏంటంటే, నేను మంచిగానే ఉన్నా, అన్ని రకాలుగా సెల్ఫ్ సాటిస్ఫాక్టెడ్ గానే ఉన్నా, నాకు అంత బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగానే ఉంది, నా గురించి మాట్లాడే వాళ్ళు మీరు ఉల్లిపాయల కోసం మాట్లాడేటువంటి మీరు, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వీరేరా మళ్ళీ తర్వాత అడక్క తినేదన్నట్టుగా మాట్లాడుతున్నాను. నేను సూపర్, నాకు అంత వచ్చేసింది సార్. అది జీలో బల్బ్ ఉంది వాడు మాట్లాడుతా ఉన్నాడు అవన్నీ. ఎగ్జాక్ట్లీ జీలో బలుపుని మాట్లాడుతా ఉన్నాడు. కేవలం డబ్బు వల్ల వచ్చిండేటువంటి డబ్బు ఎందుకు సార్? ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. వాడేం సంపాదించారు సార్? 6 కోట్లు ఉంటే అయిపోయిందా? 6 కోట్లు ఉంటే వాడు ఏదైనా మాట్లాడేస్తాడు. 6 కోట్లు అనేది ఎంత సార్ ఈ కాలంలో? అంతకు మించి ఎంతో మంది యంగ్స్టర్స్ బాగా సంపాదిస్తా ఉన్నారు ఈ కాలంలో. వాడేం అంతమందిని తక్కువ చేసి చూడటం ఏంది నాకు అర్థం కాదు అసలు. ఇంతమంది యూత్ ని మన ఆంధ్రాలో ఎలాంటి టాలెంటెడ్ యూత్ ఉన్నారు. ఏం కదా, వీడు ఒకడేనా ఇన్ఫ్లుయెన్సర్? వీడు ఎంతమంది గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీడు ఏంది అసలు? వీడు సీతా మహాలక్ష్మి తిట్టాడు, ద్రౌపది మాతను అంటాడు, హిందూ ధర్మాన్ని గరికపాటి గారిని అనేటువంటి ఒక వీనికి ఉందా? ముసలాయన అంటాడే ఆయన ఏంది అసలు? ఆయన స్థాయి ఏంది? ఆయన ఏంది? భారతదేశం మాటల తర్వాత కూడా లైవ్ లో సైతం మాట్లాడుతూ చాలా మంది కాలర్స్ చెప్తున్న దాంట్లో, ఇందాక కాల్ చేసినట్టు సుబ్బలక్ష్మి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఆ కాల్స్ లో కూడా వాళ్ళు డైరెక్ట్ గా విన్నారంట. ఏమంటున్నాడు? అక్కడికి వచ్చినటువంటి లైవ్ లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలను కూడా దరిద్రపు దాన, పతివ్రత, నువ్వు, ఇలాంటి భాష. అంటే కనీసం ఆయన మహిళలకి గౌరవం ఇవ్వడు, వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ మహిళలతో నీచంగా వీడియోలు తీస్తాడు, చిన్నపిల్లలతో ఎంజాయ్ చేస్తానని చెప్తాడు. కానీ నేను భారతదేశపు మహిళ యొక్క స్వాతంత్రం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు. ఆయన భాష ఏంది, ఆయన భావం మీద అర్థమవుతుంది కదా చాలా క్లియర్ గా. జయంతి గారు, వీడు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వీడు A to Z వీడు ఏం చేయాలని చేసుకుంటున్నాడు. దాన్ని ప్రమోట్ చేయడానికి వీడివన్నీ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో జయంతి గారు ఉన్నారు. సో జయంతి గారు, సో ఇటువంటి వాళ్ళు చాలా మితిమీరిపోయి మాట్లాడుతున్నారు. లైవ్ లో సైతం ఇదే రకమైన భాషను ప్రయోగిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? జనమే. జనమేనా? జనాన్ని చూస్తే రెచ్చిపోతున్నాడా? వాడు ఏంటి అంటే మన భారతదేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు. కానీ భారతదేశానికి నిజంగా భారతదేశం తెలుసుకుంటే వాడు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి ఉరిదిస్తారన్న విషయం వాడు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, వాడు చెప్తున్నది ఏదైతే ఉందో, మహిళలకి స్వేచ్ఛ, మహిళల గురించి నేను పోరాటం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు వాడు. ఈ రోజు 14 ఏళ్ళ అమ్మాయిని నేను యూజ్ చేసుకున్నా, నేను వాడుకున్నా వర్డ్ నేను చెప్పలేకపోతున్నా. నిజంగా మనకి ఆడపిల్లలు ఉంటారు. ఆ వర్డ్ వాడు చెప్పినప్పుడే నిజంగా వాడి గనక నిజంగా నా కొడుకు అయ్యి ఉంటే ఆ రోజే వాడిని వదిలేసేవాడిని, నిజంగా చెప్తున్నా. కానీ అలాంటి దరిద్రులు మన భారతదేశంలో ఉండి ఇదే మాట చెప్పుంటే ఈ పాడికి వాడి చర్చ చాలా రోజులు అయి ఉండేది. వాడు వేరే దేశంలో ఉంటూ మహిళలకి నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, మహిళల గురించి నేను పోరాటం చేస్తున్నా అంటున్నాడు. 14 ఏళ్ళ అమ్మాయి గురించి వాడు అంత అసభ్యంగా మాట్లాడి నేను వాడుకున్నా అని చెప్పిన దరిద్రుడు మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతారంటే, ఈ రోజు
మనకి ద్రౌపది గురించి గాని సీతాదేవి గురించి గాని వీళ్ళ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిందంటే వాడు నిజంగా మన భారతదేశంలో ఉండి వాడు నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా కూడా వాడు కనిపించకుండా పోయి చాలా రోజులు అయ్యేది వాస్తవానికి. వాడు ఎక్కడో ఉంటూ మళ్ళీ ఈ టాపిక్ అంతా ఎందుకు వస్తుంది అంటే మెయిన్ వాడి క్యారెక్టర్ ఫెలో అండి, క్యారెక్టర్ బాల్స్ ఫెలో. వాడు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు వాడు. మీరు చూస్తూ ఉంటారు వాడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో అది ఇది చెప్తూ ఉంటాడు. వాడు ఎక్కడైతే దేశంలో ఉంటాడో వాళ్ళని ప్రమోట్ చేసిన దానికంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మీద చెయ్యేసే మాట్లాడతాడు వాడు. కామెంట్ వచ్చిందమ్మా, ఒక కామెంట్ వచ్చింది అవెంజర్స్ అంట. ఓ కామెంట్ దాంట్లో ఏం చెప్తున్నాడంటే హీ హాస్ ద టాలెంట్ అండ్ హీ ఈస్ మేకింగ్ ద యూజ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వై ఆర్ యూ కంప్లైనింగ్ అండ్ ట్రయింగ్ అబౌట్ హిమ్ అంట. ఇది టాలెంటా? ఇలాంటి సపోర్ట్ చేసిన చెత్త బదవుల వల్లే వీడు ఇంకా రెచ్చిపో టాలెంటా? ఇదేం టాలెంట్ రా బాబు, నాకు అర్థం కాదు. దేవుళ్ళ గురించి బూతులు పెట్టాలు, మహిళల్ని గౌరవించకపోవడాలు, ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడాలు, రోజుకో దేశం తిరిగి మీలాంటి చూసేవాళ్ళు మీలాంటి వాళ్ళు చూడడం మూలంగా డబ్బులు వస్తే డబ్బులు పెట్టుకొని రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను బహిరంగ చెప్తున్నవాడు. వాడు టాలెంటా? వాడు ఇంకొక విషయము, వాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన స్త్రీ మన భారతీ మన మహిళని ఎప్పుడు అది ఇది అనేది పెళ్ళంతో మాట్లాడినట్టు లవర్ తో మాట్లాడినట్టు మాట్లాడుతుంటాడు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా వాడు ఏ రోజు కూడా మహిళల్ని గౌరవించింది లేదు. ఇంకొక విషయం, వాడు ఈ రోజు నేను మహిళల గురించి అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. వాడు ఏది చేయడు. వాడికి ఏంటంటే ఎవడి స్వేచ్ఛ వాళ్ళది అన్నాడు వాడు. ఎవడి స్వేచ్ఛ ఏంటండి? ఒక ఆడపిల్లకి స్వేచ్ఛ కావాల్సింది చదువులో, ఉద్యోగంలో, కుటుంబంలో ఇది చేసుకోవడంలో లేదా వాళ్ళ పర్సనల్ అంతే తప్ప మనం వేసుకున్న